హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సాయి అన్నపూర్ణ కిచెన్. ఈరోజు మనం కరాచీ హల్వా చేయబోతున్నామండి. ముందుగా బౌల్లోకి ఒక కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. ముందుగా ఒక కప్పు వేసి వాటర్ కలుపుకొని తర్వాత ఇంకో కప్పు వేసుకోవాలండి. వాటర్ ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇంకో కప్పు వాటర్ కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో కప్పున్నర పంచదార వేసుకోవాలండి. ఇందులో అరకప్పు వాటర్ వేసుకొని కరిగేంత వరకు కలుపుకోవాలండి. షుగర్ అంతా ఇలా కరిగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని ఒకసారి కలుపుకొని ఆ పంచదార పాకంలో వేసుకోవాలండి. వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. ఉండలు లేకుండా కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇలా కలుపుతూ లో ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలండి. ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా బాగా కలుపుకుంటూ ఉండలు కట్టకుండా కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఒక అరకప్పు వరకు నెయ్యి వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నాక ఇందులోని ఒక అర స్పూను ఫుడ్ కలర్ వేసుకోవాలండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చండి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని ఇంకో 5 నిమిషాలు ఇలా కలుపుకోవాలండి. ఇది ఒక బౌల్లో కొంచెం నెయ్యి వేసుకొని అంతా రాసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలా రాసుకొని ఉంచుకోవాలండి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇది ఒక బౌల్లో తీసుకోవాలండి. ఇలా బౌల్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక 2 అవర్స్ అలా వదిలేయాలండి. ఇలా 2 అవర్స్ ఉంచిన తర్వాత అండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఓకే అండి, రెడీ అయిపోయింది. ఈ ముక్కల కింద కట్ చేసుకుందాం. ఇలా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఓకే అండి, కరాచీ హల్వా రెడీ అయిపోయింది. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.